స్వదేశీ నినాదం మన జీవన విధానంలో ఒక భాగం కావాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆత్మనిర్భర్ భారత్ సెమినార్లో ఆయన పాల్గొన్నారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి స్వదేశీ నినాదం కీలకమన్నారు. నేడు సెల్ ఫోన్ తయారీలో భారతదేశం 2వ స్థానంలో ఉందని చెప్పారు. అలాగే మన దేశం దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన పెద్ద సామాగ్రిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని సోము వీర్రాజు వెల్లడించారు. మీరు అమ్మించారు, ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు. మీరేమంటున్నారు? ఇప్పుడు లెక్కలు చూసి చెప్తున్నారు 46,000 కోట్ల అవినీతి జరుగుద్దట. ఇందులో వాళ్ళే లెక్క చెప్తున్నారు. ఎంత పెద్ద లెక్కలు ఉన్నాయంటే వాళ్ళు అంత సంపాదించారు గతంలో. అందరూ 3,000 కోట్లు 4,000 కోట్లు అంటే సిట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీ అన్నీ కూడా వాళ్ళ యొక్క పక్ష పత్రికలన్నీ కూడా 46,000 కోట్ల అవినీతి ఏంటి అంటే పట్టేసుకుంటే వాళ్ళు లోపల పెట్టేస్తే దీని అవినీతి గురించి లెక్కలు వాళ్ళు చెప్తున్నారంటే 46,000 కోట్లు మీరు గతంలో లెక్కర 5 సంవత్సరాలు అమ్మి మీరు సంపాదించారు అనే దానికి మీరు తార్కాణం చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది 46,000 కోట్లని? 43,000 46,000 కోట్లు అని చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది? వాళ్ళు అమ్మితే మీకు లెక్క ఎలా తెలిసింది? అంత త్వరగా మీరు అంత సంపాదించారా 5 ఏళ్ళలో? ఎక్కడ డిజిటల్? ఈవేళ బయట బొబ్బాస్కాయ కొట్టు దగ్గర డిజిటల్ ఉంటే, పేటీఎం ఉంటే, నువ్వు షాపుల్లో పేటీఎం పెట్టలేదు. అసలు ఎందుకు పెట్టలేదు? అవినీతి నువ్వు చేశావు. లిక్కర్ మీది, మీరు షాపుల్లో అమ్మించారు. దగాకోరి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో నేను ఈ లిక్కర్ గురించి చెప్పాను. ఇది చాలా అన్యాయం. వాళ్ళు తయారు చేసిన లిక్కరు అంత కరెక్ట్గా అంత పెద్ద ఎత్తున రేటుగా అమ్మవలసిన అవసరం లేదు. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో